మహిళా ఆర్టీసీ కార్మికులు జరుగుతున్నటువంటి దారుణాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదా, చూడట్లేదా, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కంటే ఘోరంగా ఈరోజు చనిపోవడం జరుగుతుంది. ఉద్యమకారి త్యాగాల వలన తెలంగాణ వచ్చిందని అందరికీ తెలుసు. కనీసం మీరు మేనిఫెస్టోలో పెట్టింది కూడా మీరు అమలు చేయకపోవడం వల్లనే ఈ రోజున ఉద్యమకారులాగా ఇవాళ ఆర్టీసీ బస్సులు నడిపే కార్మికులు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం వాళ్ళకి రేషన్ కార్డు సరిపోయింది కూడా లేదు. దాంట్లో ఆర్టీసీలో చేస్తున్నారు కానీ వాళ్ళకి రావాల్సినవి ఏమీ కూడా కరెక్ట్గా రావట్లేదు. రాని వలన వాళ్ళు రోడ్లెక్కి ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఆర్టీసీ బస్సులని గవర్నమెంట్లో విలీనం చేస్తానని మీరే మేనిఫెస్టోలో పెట్టారన్నా దాన్ని మీరు తొందరగా అమలు చేస్తే ఈ రేపు చనిపోయే చావులని మీరు ఆపగలుగుతారు. లేకపోతే మాత్రం ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి చావుకి కారణం గవర్నమెంట్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు నడిపే ప్రతి ఒక్కళ్ళు ఆర్టీసీ బస్సులు ఉన్న వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేస్తామన్నది మీరు కాదా? మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వాళ్ళు ఎంత గోస అనుభవిస్తున్నారో బయటకు వచ్చి మీరు ఆర్టీసీ బస్సులు కొంటామన్నారు. ఎక్కడ కొన్నారు? కొనలేదు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఒకసారి అర్జెంటుగా దీన్ని మీ దృష్టికి తీసుకుని వెంటనే సీఎం గారు స్పందించి మీరు ఎవరైతే ఏ శాఖకైతే చెప్తారో వాళ్ళకి రోడ్డు రవాణా శాఖ మంత్రి వారికి చెప్పి దీన్ని పరిశీలించవలసిందిగా మా మహిళల తరఫున మా అందరి డిమాండ్. ఎందుకంటే మహిళా శక్తులు ఉన్నాయి, వ్యక్తులు గారు వీళ్ళందరూ శక్తులు. ఒక్కొక్కరు వెనుక ఒక్కొక్క 1,00,000 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మేమందరం ఉద్యమం చేస్తే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. వాళ్ళది 2 రోజుల్లో మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో మాత్రం మేమందరం అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్తున్నాం. మీరు మాట్లాడతారా? మరి అదేవిధంగా